మనకు తెలియదు కానీ చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం శోభ గారు. అయితే కూడా మనం ఒక విషయం గమనించాలి ఇక్కడ వెంకటకృష్ణ గారు, ఏంటంటే ఇక్కడ కవిత గారు ఇట్లా మాట్లాడడానికి కూడా రెండు కారణాలు. ఏంటంటే కేసీఆర్ గారు అధికార పార్టీలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి పార్టీని కంట్రోల్ చేసి వీళ్ళ కుటుంబాన్ని కంట్రోల్ చేయకపోవడం అనేది కేసీఆర్ గారి ఫెయిల్యూర్ గా ఎట్లా చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ గారి ఫెయిల్యూర్ వల్లనే ఇవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. కేసీఆర్ గారు నిజంగానే స్ట్రాంగ్ గా ఉండి ప్రతిపక్ష నేతగా కూడా స్ట్రాంగ్ గా ఉంటే ఇవన్నీ కనుమరుగైపోయాయి. ఆయన పార్టీ హోల్డ్ చూసుకుంటూ అసెంబ్లీకి వస్తూ మొత్తం వ్యవహారాలను ఆయన చూసుకుంటూ ఉంటే ఇవి అన్ని ఎక్స్పోజ్ కావు. అలా చేయకపోవడం వల్ల ఈ ఆధిపత్య పోర్ అనేది ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఒక్క నిమిషం శోభ గారు, ఫెయిల్యూర్ లీడర్షిప్ కింద పనిచేయడం కన్నా కూడా ఇంకో దగ్గర పోవాలని ఉంటది. ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఎమ్మెల్యే కూడా పక్క చూపులు చూస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఎటువైపు నెట్టుతారనేది మనం చూడాల్సిన అవసరం. మీరు అన్నట్టుగా ఇప్పుడు కవిత గారు కాంగ్రెస్ పార్టీలో నిజంగా కవిత గారికి ఏ మచ్చ లేకుండా ఉండి ఒక ఉద్యమ నాయకురాలు, వాళ్ళు చెప్తున్నటువంటి టీఆర్ఎస్ కండువా వేసుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యమ నాయకులు అనుకుంటే అట్లనే కేసీఆర్ గారి కూతురుగా లేకపోతే వాళ్ళు ఏదో అన్నా చెల్లెల మధ్య గొడవలతో బయటకు వచ్చి ఉంటే వేరే క్లీన్ ఇమేజ్ తో వేరే ఉండేది. కానీ వాళ్ళ కావాల్సినంత తెలంగాణ రాష్ట్ర మహిళల యొక్క గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో అయినా సరే కళ్ళు తాగాలంటే కొంగు సాటు పెట్టుకొని కలిసి తాగుతారండి. కానీ మేము బతుకమ్మ అందించేసి నెత్తి మీద మొత్తము సారా సీసాలు ఎత్తుకొని దేశమంతా కూడా ఒక మారుమోగినటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కవితను ఆదరిస్తుందని కానీ కవితను తీసుకోవాలని అనుకుంటుందని కానీ మేము ఎక్కడ అనుకోవట్లేదు. అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితే ఉత్పన్నం కాదని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా రేవంత్ రెడ్డి గారితో అనేక సంవత్సరాలు కలిసినటువంటి ఒక సాన్నిధ్యం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఇట్లాంటి దానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఆస్కారం అది లేదు కాబట్టి ఆమె నేనెందుకు కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుతాను ఆమె చెప్తుంది. అది లేదు, మీ పార్టీ రిజెక్ట్ చేసిందనే కదా ఆంధ్రజ్యోతి కథనాలు అవే. ఏమి అప్రోచ్ అయింది బట్ కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ చేసిందనేదే ఆ కథనాల యొక్క సారాంశం. ఒక్క నిమిషం శోభ గారు.